ఇలాగా తరచుగా కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవటం, తరచుగా దేవుని సన్నిధిలో గడపటం ఆ సంఘానికి దేవుడిచ్చిన గొప్ప వరం, భాగ్యం. మరి అది నాకు తెలీదు. ఆదిమ సంఘాలు ఒక మాట ఉంటుందండి, ప్రతిదినము వారు తప్పక దేవాలయంలో కూడుకొనుచు అనే మాట వాడాడండి. ప్రతిరోజు. అప్పుడు మరి వాళ్ళకి పనిపాట్లు లేవేమో, కుటుంబాలు లేవేమో, మనలాగా ఆర్థికపరమైన ఒత్తిళ్ళు లేవేమో వాళ్ళకి. అంతే కదండి. అందుకే ప్రతిరోజు కూడుకుంటున్నారు. ప్రతిరోజు కూడుకోవటానికి ఇవేమి కారణాలు కావండి. మరి ఏంటి కారణం? కూడుకోకపోవటానికి గల కారణం విశ్వాసం లేకపోవటం. లేకపోతే విశ్వాసం లేకపోవటం అనే మాట కంటే విశ్వాసం ఉండాల్సినంతగా లేకపోవటం. అంతేనండి, అంతేనండి. వాళ్ళకి ఎలా సాధ్యమైంది, మనకెందుకు సాధ్యం కావట్లేదు? వాళ్ళు నమ్మింది దేవుణ్ణే, మనం నమ్మింది దేవుణ్ణే. వాళ్ళు నమ్మింది యేసుప్రభునే, మనం నమ్మింది యేసుప్రభువే. వాళ్ళు రక్షించబడ్డారు, మనం రక్షించబడ్డాం. మరి ఏంటి తేడా? అలాగా. కనుక ఇలాగా ప్రతి తరగతికి ఏర్పాటు చేసే ప్రతి కూడికి రావటం ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఇప్పుడు తెలిగిపోయిన భవిష్యత్తులో తెలుస్తుందండి. భవిష్యత్తులో తెలుస్తుందండి. నేను ఒక సహోదరుతో మాట్లాడతానండి. ఆయన 20 సంవత్సరాల కిందట విన్న వాక్యం ఇప్పుడు పనిచేస్తుందటండి ఆయనకి. అనయ్య, మీరు అప్పుడు చెప్పారు, అప్పుడు చెప్పబట్టి మేము ఇలా బ్రతకగలుగుతున్నాం, అప్పుడు అర్థం కాలేదు, మమ్మల్ని వెంటాడారు మీరు. అలాగే వెంటాడానండి వాళ్ళని. అప్పుడు మాకు అర్థం కాలేదు, ఇదేంట్రా బాబు మనం వదలలేదంట్రా బాబు అనుకున్నాము, కానీ అప్పుడు వేసిన పునాది ఇప్పుడు మాకు అర్థం అవుతుందన్నారు. అంతేనండి. కనుక శ్రీనగర్లో కూడుకుంటున్న క్రీస్తు సంఘానికి చిన్న మనం ఏంటంటే, ఏ కార్యక్రమం ఏర్పాటు చేసినా దేవుడు మిమ్మల్ని ప్రేమించి మీ మేలు కొరకు ఏర్పాటు చేస్తున్నాడు. దాన్ని యూటిలైజ్ చేసుకోండి, సద్వినియోగం చేసుకోండి. అంతేనండి. అదే చిన్న నా హెచ్చరిక అనుకోండి, ఇంకేదైనా అనుకోండి. ఓకే. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుందామండి. రాయక్కర్లేదండి. ఓకే, ఇలా చెప్పేయమంటారా? థ్యాంక్ యూ. ఈరోజు ఒక చిన్న అంశం అండి. అదేంటంటే, దేవుని రాజ్యం. దేవుని రాజ్యము ప్రభావితము చేయబడిన జీవితము. దేవుని రాజ్యంచే ప్రభావితం చేయబడిన వారి జీవితం. ఆ విషయాన్ని దినం ఒక గంట ఆలోచిద్దామండి. ప్రతి మనిషి అనేకమైన వాటి చేత ప్రభావితం చేయబడతాడు. మనిషి దేని చేత ప్రభావితం చేయబడతాడు ఒకటి చెప్పండి. అంటే స్టార్టింగ్లోనే ప్రశ్న వేసాను అనుకోవద్దు. అమ్మా, దేని చేత ప్రభావితం చేయబడతాడు లేదా చేయబడుతున్నాడు? ఇప్పుడు ధనం ప్రభావితం చేయదా మనిషిని? మరి మాట్లాడరే. ధనం మనిషిని ప్రభావితం చేయదా? చేస్తుందండి. అలా ధనం చేత ప్రభావితం చేయబడిన వాళ్ళు లేరు బైబిల్లో? ఉన్నారండి. ఇస్కరియోతు యోధ ప్రభావితం చేయబడినోడండి. నయమాను ప్రభావితం చేయబడినోడండి. ఆకాను ప్రభావితం చేయబడినోడండి. ధేమ
ప్రభావితం చేయబడినోడండి. ఆ తర్వాత మనిషిని ఇంకేది ప్రభావితం చేస్తుంది? ధనం అన్నాం, ఇంకేది ప్రభావితం చేస్తుంది అమ్మా? అలా కాదు, లోకం లోకం ప్రభావితం చేస్తుందా మనిషిని? చేస్తుందండి. లోకం యొక్క సంస్కృతి ప్రభావితం చేస్తుందా? చేస్తుందండి. ఉదాహరణకి లోతు సంతానం, దేవుడు ఆ దేశాన్ని నాశనం చేసిన తర్వాత వాళ్ళు తమను తాము రక్షించుకోవడానికి వచ్చినా సరే ఆ సొదొమ గొమొర్రాను విడిచిపెట్టారే తప్ప ఆ సంస్కృతి ప్రభావం మాత్రం వాళ్ళలోంచి పోలేదండి. అర్థమైంది అనుకుంటున్నాను నేను అది. అలాగండి, అంటే లోకం యొక్క సంస్కృతి ప్రభావితం చేస్తుందండి. ఇంకేం ప్రభావితం చేస్తుందండి? స్నేహితులు ప్రభావితం చేస్తారండి. ఇంకేది ప్రభావితం చేస్తుందండి? లోకాశలు. అన్నీ మీరు ఎన్ని రాసుకుంటారో అన్నీ దాని చేత మనిషి ఇన్ఫ్లుయెన్స్ చేయబడతాడండి, ప్రభావితం చేయబడతాడండి. కొందరు సినిమాల ప్రభావం ఉంటుందండి. అలాగా మన ఇంట్లో చిన్నప్పటి నుంచి పెరిగిన బిడ్డ, ఆ బిడ్డ కాలేజీకి వచ్చేసరికి ఏదో ఒక ఊరు వెళ్ళాలి, లేదా ఒక స్టేట్ వెళ్ళాలి, లేదా ఇంకో ప్రాంతానికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి కొంతకాలం ఉండి తిరిగి వచ్చిన తర్వాత ఏమైనా మార్పు కనపడదండి? అక్కడ వాతావరణంలో మార్పు ఉంటుందండి. ఏ వాతావరణం మార్పు వస్తుందండి? మాటలు, ఆ తర్వాత అమ్మా ఆ ప్రవర్తన, ఆ డ్రెస్ సెన్స్, ఆ హెయిర్ స్టైలు, అన్నిట్లో మార్పు వస్తుందండి. అంటే ఏం జరిగిందండి? ఆ ప్రభావితం చేయబడింది అనమాట అండి, లేదా ప్రభావితం చేయబడ్డారనమాట అండి. అంటే ఇలాగ ప్రతి మనిషి దేనికో దాని చేత ప్రభావితం చేయబడతాడు. దేవుని రాజ్యం చేత కూడా మనిషి ప్రభావితం చేయబడతాడు. బైబిల్ చరిత్ర అంతట్లో పితరుల కాలం కావచ్చు, ధర్మశాస్త్ర కాలం కావచ్చు, యేసు ప్రభు శరీరధారిగా ఉన్న కాలం కావచ్చు, అపోస్తులు ఆదిమ సంఘాలు కావచ్చు, ఎక్కడైనా కానివ్వండి, దేవుని రాజ్యం చేత ప్రభావితం చేయబడిన వాళ్ళు ఉన్నారు, సాతాను రాజ్యం చేత ప్రభావితం చేయబడిన వాళ్ళు ఉన్నారు. రెండూ ఉంటారండి. దేవుని రాజ్యం చేత ప్రభావితం చేయబడిన వాళ్ళు ఎవరైనా చెప్పండి ఒకరు. అబ్రహాము దేవుని రాజ్యం చేత ప్రభావితం చేయబడినోడండి. నోవాహు దేవుని రాజ్యం చేత ప్రభావితం చేయబడినోడండి, అందుకే లోకంలో ప్రత్యేకంగా బ్రతకగలిగాడండి. యోసేపు దేవుని రాజ్యం చేత ప్రభావితం చేయబడ్డాడండి. ఐగుప్తులో ఉన్నప్పటికి కూడా, పాపం చేసే పరిస్థితి వచ్చినప్పటికి కూడా పరిశుద్ధంగా బ్రతకగలిగాడండి. ఇలాగండి. అలాగే రాజుల చరిత్ర అంతట్లో దేవుని రాజ్యం చేత ప్రభావితం చేయబడిన వాళ్ళు ఉన్నారు, సాతాను రాజ్యం చేత ప్రభావితం చేయబడిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు రాజుల్లో ఎవరైనా మీకు దేవుని రాజ్యం చేత ప్రభావితం చేయబడిన వాళ్ళు ఒక రాజు చెప్పండి. దావీదు. దేవుని రాజ్యం చేత కాకుండా ఇతర వాటి చేత ప్రభావితం చేయబడిన వాళ్ళు ఒకరు చెప్పండి. సొలొమోను అతని హృదయాన్ని దేవుని యొద్ద నుండి తొలగించేశారటండి. అంత ఇన్ఫ్లుయెన్స్ చేయబడ్డాడండి, అంత ప్రభావితం చేయబడ్డాడండి. ఇలాగా చెప్పుకుంటూ పోతే యేసు ప్రభు శరీరధారిగా ఉన్న కాలంలో కూడా దేవుని రాజ్యం చేత ప్రభావితం చేయబడిన వాళ్ళు ఉన్నారు, అలాగే సాతాను చేత లేకపోతే ఇతర వాటి చేత ప్రభావితం చేయబడిన వాళ్ళు ఉన్నారు. యేసు ప్రభు శరీరధారి కాలంలో దేవుని రాజ్యం చేత ప్రభావితం చేయబడిన వాళ్ళు ఎవరండి? శిష్యులు, సామాన్యులు, యేసు ప్రభువును వెంబడించిన వాళ్ళందరూ. దేవుని రాజ్యం చేత కాకుండా ఇతర వాటి చేత ప్రభావితం చేయబడిన వాళ్ళు ఎవరండి? ప్రధాన యాజకులు, సద్దుకయ్యులు, పరిసయ్యులు, శాస్త్రులు, రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళు. అలాగండి. పౌలు కాలంలో అనేకులు ఇతరమైన వాటి మీద ప్రభావితమయ్యారు. ఉదాహరణకి ఇస్కరియోతు యోధ ఉన్నాడండి, ధనం చేత ప్రభావితం అయ్యాడు. అతనికి ఏం కనబడలేదండి,
అమ్మా యేసుప్రభు కనబడలేదండి. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడండి యేసుప్రభుతో? 3.5 సంవత్సరాలు ఉన్నాడండి. కానీ యేసుప్రభు కనబడలేదండి ఆయనకి. ఆ ధనమే కనిపించిందండి. కారణం ఏంటంటే దాని చేత ప్రభావితం చేయబడినాడు. పౌలు దేవుని రాజ్యం చేత ప్రభావితం చేయబడ్డాడు. పౌలుకి ఎవరు కనబడ్డారండి? యేసుప్రభు కనబడ్డారండి. ఎవరు కనబడలేదండి? ఆ బెంజమీను గోత్రం కనబడలేదు, ఆ సున్నతి కనబడలేదు, ఆ సన్హెడ్రిన్ సభాముఖ్యుడైన ఆ ఆధిక్యత కనబడలేదు. అవన్నీ పెంటతో సమానంగా ఎంచుకున్నాడండి. అంతేనండి. ఆ తర్వాత ఒక వ్యక్తి దేని చేత ప్రభావితం చేయబడతాడో ఆయన జీవితం దాని మీద ఆధారపడి ఉంటుందండి. అంతేనండి. ఒక వ్యక్తి ఇలా ప్రవర్తిస్తున్నాడంటే దానికి కారణం ఏంటండి? దేని చేతో ప్రభావితం చేయబడ్డాడు, అందుకే అలా ప్రవర్తిస్తున్నాడండి. ఒక వ్యక్తి భక్తిగా బ్రతుకుతున్నాడు, కారణం ఏంటంటే అతను ఏదో ప్రభావితం చేసిందనమాట అండి. అందుకే ఆ విశ్వాసంతో బ్రతుకుతున్నాడండి, ఆ భక్తితో బ్రతుకుతున్నాడండి, ఆ యథార్థతతో బ్రతుకుతున్నాడండి, ఆ నీతితో బ్రతుకుతున్నాడండి. ఒక వ్యక్తి నిర్లక్ష్యంగా ఉన్నాడు, కారణం ఏంటండి? అతను దేని చేత ప్రభావితం చేయబడుతున్నాడు అనమాట. అందుకే ఆత్మీయ జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తాడండి, దేవుని నిర్లక్ష్యం చేస్తాడండి. మనం ప్రభావితం చేయబడిన దాన్ని బట్టే మన జీవితం ఉంటుంది. దేవుని రాజ్యం చేత ప్రభావితం చేయబడతాం అని మనకేమైనా బోధ ఉందండి? ఉందండి. ఒకసారి మత్తయి సువార్త 13:33 చదివితే అక్కడ యేసుప్రభు వారు చెప్పారండి. మత్తయి 13:33 ఎవరైనా చదవండి. చాలండి. పులిసిన పిండి గురించిన యేసుప్రభు ఉపమానం. పులిసిన పిండి ఏదండి? దేవుని రాజ్యం అండి. ఒక వ్యక్తి జీవితంలో ఒకవేళ దేవుని రాజ్యం ప్రవేశించింది, ఇది పుల్లని పిండి అంటే దేవుని రాజ్యం. ఈ పులుసుని పిండి అనే దేవుని రాజ్యం మనిషిని ఏం చేసేస్తుందండి? పొలయి పెట్టేస్తుందండి. అంటే పొలయి పెట్టడం అంటే మనందరికీ తెలుసు. ఇప్పుడు అన్ని పాలల్లో ఇంత పెరుగు చొక్కేస్తే ఏమైపోద్దండి? పులి చేసేస్తుందండి. అలాగనమాట అండి. అలాగే దేవుని రాజ్యం అనే పులిపిండి ఒక వ్యక్తిలో ప్రవేశిస్తే ఆ దేవుని రాజ్యం మనిషిని పొలయి పెట్టేస్తుందండి. అంటే దేవుని రాజ్యం ప్రభావం ఉండదండి. అందుకే యేసుప్రభు శరీరధారి ఉన్న కాలంలో చాలా ఉపమానాలు చెప్పారు. అందులో ఒక ఉపమానం ఏంటంటే, అంటే ఉపమానానికి సంబంధించిన రకం ఏంటంటే దేవుని రాజ్యం యొక్క ప్రభావము, దాని శక్తిని తెలియజేసే ఉపమానాలు అన్నమాట. దేవుని రాజ్యానికి ఉన్న శక్తి ఏంటి? దేవుని రాజ్యానికి ఉన్న ప్రభావం ఏమిటి? మనిషిని దేవుని రాజ్యం పౌరుడిగా బ్రతికేటట్లుగా పొలై చేస్తుంది అన్నమాట. అంటే దేవుని రాజ్యం ప్రభావితం చేయబడుతుంది అనేది మనకి కన్ఫర్మ్ అవ్వాలి. ఓకే, అసలు దేవుని రాజ్యం మనలో ఎప్పుడు ప్రవేశించింది? దేవుని రాజ్యం మనలో ఎప్పుడు ప్రవేశించింది? అమ్మా, మనం బాప్తిసం పొందినప్పుడు మనం దేవుని రాజ్యంలో ప్రవేశించామంటాం. ఇక్కడ ఒక పదం ఉందండి, దేవుని రాజ్యం మనలో ప్రవేశించిందండి. అప్పుడు ఈ దేవుని రాజ్యంలో లేదా దేవుని రాజ్యం మనలో ప్రవేశించిన తర్వాత, ఒకవేళ దేవుని రాజ్యం మనలో ప్రవేశించి ఎంతకాలం అయింది? ఎంతకాలం? ఒక 6 నెలల, లేకపోతే ఒక సంవత్సరమా, లేకపోతే ఒక నెల, లేకపోతే 3 నెలల, లేకపోతే
5 నెలల లేకపోతే 5 సంవత్సరాల ఎంతకాలం? ఒక్కళ్ళు మాట్లాడతలేదు ఏంటండి అమ్మా? 5 సంవత్సరాలు, 9 సంవత్సరాలు. అంటే ఇక్కడ అలా కాదు. 10 సంవత్సరాలు బాప్తిజం పొందిన వాళ్ళు ఉన్నారండి. నేను 10 సంవత్సరాలు బాప్తిజం పొంది 10 సంవత్సరాలు అయిందండి. 1 2 3 ముగ్గురు ఉన్నారండి, 4 ఉన్నారండి. నేను 25 సంవత్సరాలండి. ఒకవేళ నేను 25 సంవత్సరాలు దేవుని రాజ్యం నాలో ప్రవేశించి, మరి 25 సంవత్సరాలు దేవుని రాజ్యం నాలో ప్రవేశిస్తే నేను ఎంత పొలై చేయబడుతున్నాను, ఎంత ప్రభావితం చేయబడుతున్నాను? అసలు నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఎవరు? నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఏది? ఎప్పుడైనా ఎవరైనా ఆలోచించామండి? రాజ్యం మనలో ప్రభావితం చేస్తే దానికి తగినట్లుగానే మన జీవితం ఉంటుందండి. దేవుని రాజ్యం ఉంది, దేవుని రాజ్యం మనలో ప్రభావితం చేయకపోతే మాత్రమా మన జీవితాలు దేవుని రాజ్య పౌరులుగా బ్రతకరండి. అందుకే దేవుని రాజ్యం మనలో ప్రవేశించిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే, దాని చేత ప్రభావితం చేయడానికి, దేవుని రాజ్యం చేత నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేయబడటానికి దేవుడు ప్రార్థన ఇచ్చాడు అన్నమాట. దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు అన్నమాట. దేవుడు ఆరాధన ఇచ్చాడనమాట. దేవుడు సహవాసాన్ని ఇచ్చాడనమాట. ఇవన్నీ ఎందుకండి? మీరు ఎప్పుడైనా ఆలోచించండి. నాకు ప్రార్థన ఎందుకు? నేను ఎందుకు ప్రార్థన చేసుకోవాలి? నేను ఎందుకు వాక్యం చదవాలి? నేను ఎందుకు వాక్యం దగ్గరికి రావాలి? ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. రక్షించబడ్డాడు. రక్షించబడిన తర్వాత అతనికి వాక్యం అందట్లేదు. వాక్యం అందకపోతే అతనిలో ఏది ప్రభావితం చేయబడుతుందండి? అమ్మా ఇంకో మాట చెప్పండి. అన్నిటికీ లోకం అన్నదు. ఇంకో మాట చెప్పండి, ప్రాక్టికల్గా ఆలోచించి చెప్పండి. ప్రాచీన స్వభావం. ఆ ప్రాచీన స్వభావం మనిషిని ఏం చేద్దండి? అంతకుముందు మన ప్రాచీన స్వభావం ఉందా లేదండి? అది బాప్తిజంలో పోదు. బాప్తిజంలో పోయింది, పాపాలు కడిగి వేయబడ్డాయి. కానీ ప్రాచీన స్వభావం ఉంటుంది, కానీ అది యాక్టివ్గా ఉండదు, ఇన్యాక్టివ్గా ఉంటుంది. అప్పుడు ఆ ప్రాచీన స్వభావం మనిషిని ఏం చేద్దండి? మళ్ళీ వస్తుందండి. అప్పుడు దేవుని వాక్యం చెప్తున్నప్పుడు, అవును, నాలో ఈ అసూయ ప్రాచీన స్వభావం, ఈ ద్వేషం ప్రాచీన స్వభావం, ఈ గర్వం ప్రాచీన స్వభావం, ఇతరుల్ని తిట్టడం, దూషించటం ఈ ప్రాచీన స్వభావం. అప్పుడు దీంతో డిఫెన్స్ చేసేది ఏంటండి? దేవుని యొక్క వాక్యం. అప్పుడు ఆ వాక్యం ఏం చేస్తుందంటే, చిచి నేను ఇలా బ్రతుకుతున్నానేంటి, నేను ఇలా మాట్లాడుతున్నానేంటి, నేను ఇలాగ ఆలోచిస్తున్నానండి అని దేవుని యొక్క వాక్యం ఏం చేద్దంటే మనల్ని ఆ ప్రాచీన స్వభావానికి లోను కాకుండా కాపాడద్దు అన్నమాట. ప్రాక్టికల్గా ఆలోచించారా ఇది? అదండి దేవుని యొక్క వాక్యం. అందుకు దేవుడు దేవుని యొక్క వాక్యం ఇచ్చారు. ఒకవేళ ఆ వాక్యం మనకు లేదు, అప్పుడు ఈ ప్రాచీన స్వభావం మనల్ని ఏం చేస్తుందండి? మనల్ని ఆక్రమించి మనల్ని ఆ ప్రాచీన స్వభావం జయిస్తుంది అన్నమాట. అదండి. అందుకే దేవుడు నువ్వు దేవుని రాజ్యం చేత ప్రభావితం చేయబడాలని ఆ వాక్యాన్ని ఇచ్చాడనమాట. అందుకే ఆ వాక్యానికి మనం దూరంగా ఉండకూడదండి. మన పిల్లలు దూరంగా ఉండకూడదండి. నేను దూరంగా ఉండకూడదండి. అదండి. ఆ తర్వాత సహవాసాన్ని ఇచ్చాడండి. ఒకవేళ ఒక వ్యక్తి సహవాసానికి దూరంగా బ్రతుకుతున్నాడు, సహవాసానికి దూరం అయిపోయిన వ్యక్తి దేని చేత ప్రభావితం చేయబడతాడండి? ఇక తాను అంతకుముందు విడిచి వచ్చిన పాపానికి ప్రభావితం చేయబడతాడండి. అవి దురలవాట్లు కావచ్చు, దుర్గుణాలు కావచ్చు,
ఏదోలో పాపంలో చిక్కుబట్టం కావచ్చు. ఒకవేళ సహవాసంలో ఉంటే ఈ సహవాసం నిన్ను ప్రత్యేకంగా బ్రతికేటట్లు ప్రోత్సహిస్తుంది అనమాట. ఈ సహవాసం నువ్వు పాపంలో చిక్కుపడకుండా డిఫెన్స్ చేస్తుంది అనమాట. అదండి కాబట్టి ఇలాగా దేవుని రాజ్యం మనిషిని ప్రభావితం చేస్తుంది. అప్పుడు జీవితానికి సంబంధించి నేను ఒక పేరా తీసుకున్నానండి. ఆ పేరా నుంచి ఒక వ్యక్తి దేవుని రాజ్యం ప్రభావితం చేస్తే ఎలా బ్రతుకుతాడో ఓ సందర్భాన్ని ఆలోచిద్దాం. ఇందులో ఒక 8 పాయింట్లు ఉంటాయి. ఆ 8 పాయింట్లు ఆలోచిద్దాం. నేను హెడ్డింగ్ ఏం పెట్టుకున్నానంటే దానికి దేవుని రాజ్యం ప్రభావితం చేయబడిన జీవితం దేవుని రాజ్య విస్తరణకు ప్రయాసపడుదురు. ఇది నేను ఎక్కడి నుంచి తీసుకున్నానంటే లూకా సువార్త 8వ అధ్యాయం 1-3 వచనాలు ఎవరైనా చదవండి. ఇక్కడ ఎవరు గురించి మాట్లాడారండి? యేసు గురించి మాట్లాడారు. ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు యేసు ప్రభు దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తున్నారు. ఎక్కడెక్కడ? ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామంలోనూ. ఎలా ప్రకటిస్తున్నారండి? సంచారం చేస్తూ. నో బ్రేక్ అండి. అందుకే నేను ఒక పుస్తకం చదివానండి యేసు ప్రభు గురించి. చదివితే ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడండి ఆ గ్రంథకర్త, అలుపెరగని నాయకుడు అని. అలుపు లేకుండా పని చేసేవాడు అని యేసు ప్రభు ఎంత పని చేశారండి? ఉదయం అంతా సువార్త పని, రాత్రంతా ప్రార్థన, అంతేనండి. నాకు తెలిసి యేసు ప్రభు ఎక్కడైనా రెస్ట్ తీసుకుని ఉంటాడండి? అమ్మా చెప్పండి. గుంటూరుళ్ళకి అన్నీ తెలుసు. ఎక్కడో ఒక రోజు రెస్ట్ తీసుకుని ఉంటాడండి. ఏమండి తీసుకొని ఉంటాడండి? మీరు అంటున్నారు కాబట్టి తీసుకొని ఉంటాడు అనద్దు. అసలు ఆలోచించండి. ఎక్కడ చేసుకోడండి ఆయనకున్నది సమయం కొద్దిగే. ఆ సమయంలో ఆయన చాలా పని చేయాలండి. ఆయనకి రెస్ట్ లేదండి. ఆయన ప్రతి గ్రామానికి వెళ్తూ ఉంటాడు, ప్రతి వీధికి వెళ్తూ ఉంటాడు, ప్రతి పట్టణానికి వెళ్తూ ఉంటాడు, సంచారం చేస్తూనే ఉంటాడండి ఆయన. అదండి యేసు ప్రభు. చదివే బాబు. సుసన్నయు అప్పుడు ఇక్కడేమో యేసు ప్రభు దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తూ సంచారం చేస్తున్నారండి. అది దేవుని రాజ్య విస్తరణ. అప్పుడు ఆ దేవుని రాజ్యం చేత ప్రభావితం చేయబడిన వాళ్ళు ఏం చేస్తున్నారండి? దేవుని రాజ్యం చేత ప్రభావితం చేయబడిన శిష్యులు కానీ, అక్కడ మగ్దలేని మరియ కానీ, యోహన్న కానీ, సుసన్న కానీ, చాలా ఇతర అనేకులు కానీ ఏం చేస్తారటండి?
అమ్మా ప్రయాసపడుతున్నారండి. యేసుతో పాటు అందరూ ప్రయాసపడ్డారండి. అంటే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఎందుకు వాళ్ళు ప్రయాసపడుతున్నారంటే వాళ్ళు దేవుని రాజ్యం చేత ప్రభావితం చేయబడిన వాళ్ళండి. అందుకు ప్రయాసపడుతున్నారండి. అందుకేనండి. అప్పుడు ఇక్కడి నుంచి ఈ దేవుని రాజ్య విస్తరణకు ప్రయాసపడిన ఈ ఎంతమంది అయితే ఉన్నారో వారు వెల్లడి చేసినది వారు ఏది వెల్లడి చేశారో చూద్దామండి. నెంబర్ 1, వాళ్ళు ఏం వెల్లడి చేశారు? దేవుని రాజ్య విస్తరణకు వారు ఏది వెల్లడి చేశారు? నెంబర్ 1 ఏంటంటే, ఏది వెల్లడైందంటే దేవుని రాజ్యం యొక్క ప్రభావితం చేయబడిన వారి విశ్వాసం వెల్లడైందండి. ఇప్పుడు ఏమి లేదు, నేను దేవుని రాజ్యం చేత ప్రభావితం చేయబడుతున్నాను. నేను దేని చేత ప్రభావితం చేయబడుతున్నా అది నాలో వెల్లడవుద్దండి. వెల్లడవుదా? నేను దేని చేత ఇన్ఫ్లుయెన్స్ చేయబడుతున్నా అది వెల్లడవుద్దండి నా జీవితంలో. అలాగే ఇక్కడ దేవుని రాజ్యం చేత ప్రభావితం చేయబడిన వీళ్ళల్లో ఏది వెల్లడైందండి? విశ్వాసం వెల్లడైందండి. విశ్వాసం వెల్లడైందని ఎలా చెప్పగలం? వాళ్ళు ప్రభువును వెంబడించిన వారు. అందుకే శిష్యులు, అలాగే కొంతమంది స్త్రీలు, యోహన్న, సుసన్న, మగ్దలేని మరియా, మరి వీరితో అనేకులు ఆయనతో కూడా ఉండిరి అనే పదం వాడారండి. అంటే ఆయనతో కూడా ఏం చేస్తారండి? వాళ్ళు ఆయన వెంబడిస్తున్నారండి. ఆయన వెంబడిస్తున్నారంటే వారు ఏది వెల్లడి చేస్తున్నారండి? విశ్వాసం వెల్లడవుతుందండి. విశ్వాసం ఎందుకే వెల్లడైందండి? వాళ్ళు దేవుని రాజ్యం చేత ప్రభావితం చేయబడిన వాళ్ళండి. అందుకు యేసు ప్రభువుని వెంబడిస్తున్నారండి. ఒకవేళ వాళ్ళు దేవుని రాజ్యం ప్రవేశించిన తర్వాత వాళ్ళు ఏదైనా అవకాశం పెట్టుకోవచ్చు, కానీ ఏ అవకాశం పెట్టుకోలేదండి. వాళ్ళు ప్రభువుతోనే ఉన్నారండి. ప్రభువుని వెంబడించారండి. అక్కడ వాళ్ళ విశ్వాసాన్ని అలా వెల్లడి చేశారండి. ఈరోజు నేను దేవుని రాజ్యం చేత ప్రభావితం చేయబడితే, ఒకవేళ నేను వెల్లడిపరిస్తే నా విశ్వాసాన్ని నేను ఎలా వెల్లడి చేస్తున్నాను? నా విశ్వాసం ఎలా వెల్లడిపరచబడుతుంది? యాక్చువల్గా మీకు నాకున్న అనుబంధాన్ని బట్టి, అంటే నేను చాలా సంవత్సరాలు బట్టి మీ దగ్గరికి వస్తున్నాను, మీకున్న అనుబంధాన్ని బట్టి నేను నిలబెట్టి ఒక వ్యక్తిని అడగచ్చు, మీ విశ్వాసాన్ని ఎలా వెల్లడి చేస్తారో చెప్పండి అని అడగచ్చండి. వెరీ గుడ్. ఒక క్రియ చెప్తారు ఎవరైనా? క్రియ అంటే పని చేయటం. అక్కడ నా పని ఏంటి? ఒకవేళ విశ్వాసం ఉంటే నేను క్రియ చేస్తాను. ఏది నా క్రియ? ఏది అంటే నేను చేసే క్రియలే నేను దేని చేత ప్రభావితం చేయబడుతున్నాను వెల్లడవుద్ది అన్నమాట అండి. అర్థమైందండి? ఇక్కడ వీళ్ళు దేవుని రాజ్యం చేత ప్రభావితం చేయబడ్డారు. అందుకే దేవుని రాజ్య విస్తరణలో వారు ప్రయాసపడ్డారు. వాళ్ళు వెల్లడిపరిచింది ఏంటంటే వాళ్ళు విశ్వాసాన్ని వెల్లడిపరిచారండి. ఈరోజు దేవుని రాజ్య విస్తరణకు ఒక వ్యక్తికి ఉండవలసింది ఏంటో తెలుసు? మొదట విశ్వాసం ఉండాలండి. విశ్వాసం ఉంటే ప్రయాసపడతాడండి దేవుని రాజ్య విస్తరణ కొరకు. విశ్వాసం లేనివాడు ప్రయాసపడ్డండి. విశ్వాసం లేడు దేవుని రాజ్య విస్తరణ కొరకు ఆలోచించడండి. అసలు ఆ విస్తరణ కొరకు కాదు, తన ఇంటి వారి రక్షణ గురించి ఆలోచించడండి. నా కొడుకు అమెరికా వెళ్ళాలనుకుంటాడు తప్ప నా కొడుకు రక్షించబడాలని కోరుకోడండి. అదండి.
రెండు రెండు ఏది వెల్లడైందంటే తగ్గింపు, లేదా తగ్గించుకొనుట, దీనత్వం. వీళ్ళు ఎలా వెల్లడిపరిచారు? రాజ్య విస్తరణ కొరకు ప్రయాసపడిన వీళ్ళు ఎలా వెల్లడి చేశారు? లేకపోతే దేవుని రాజ్యం ప్రభావితం చేయబడ్డారని ఎలా వెల్లడైందంటే వాళ్ళు తగ్గించుకున్నారు. ఎలా చెప్పగలను తగ్గించుకున్నారని? ఎలా తగ్గించుకున్నారంటే ధనవంతులయ్యుండి ఆడంబరాలు కోరలేదు. ధనవంతులైండి ఆడంబరాలు కోరలేదు. ఇప్పుడు అక్కడ దేవుని రాజ్య విస్తరణకు వాళ్ళు సహకరిస్తున్నారు కదండి. అక్కడ ఉన్నవాళ్ళు సహకరిస్తున్నారండి? లేదండి. వాళ్ళు ఎవరండి? ధనవంతులండి. తమ ధనముతో అనే మాట వాడాడండి. అప్పుడు ఒకవేళ తన ధనంతో వాళ్ళు ఏం చేయొచ్చండి? ఆడంబరాలు కోరుకోవచ్చండి, లగ్జరీస్గా బ్రతకచ్చండి. కానీ వాళ్ళు లగ్జరీస్ని కోరుకోలేదండి. వారి ధనాన్ని లగ్జరీగా వాడుకోవడం కోసం వాడుకోలేదండి. వాళ్ళు ధనవంతులు. ఒక రకంగా గృహ నిర్వాహకుని యొక్క భార్య ఉంది అక్కడ, లగ్జరీస్గా బ్రతకచ్చు. అయినా సరే వారు ఆడంబరాలు కోరుకోలేదండి. ఎందుకు కోరుకోలేదండి? ఆడంబరం, దీనత్వం ఉందండి. ఎందుకు కోరుకోలేదండి? ఆడంబరం, దేవుని రాజ్యం చేత ప్రభావితం చేయబడ్డారండి. ఎందుకు కోరలేదన్న? ఆడంబరం. నేను ఈ ఆడంబరానికి ఖర్చు పెట్టే ఈ ఖర్చు దేవుని రాజ్య విస్తరణ కొరకు ఉపయోగపడద్ది, ప్రభు పరిచర్యకి ఉపయోగపడద్ది. అదండి. నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉన్నాడండి. అంటే ఇవి కథలు కావు, కథలు అనుకోవద్దు దయచేసి. ఆయన ఒక మంచి స్థాయిలో ఉద్యోగస్తుడు. అయితే ఆయన వేసుకునే బట్టలు చాలా ఖరీదైనవటండి. ఒక జతకు ఉంటే 5-6 వేలు అటండి. అంటే ఒక 5,000 బట్టలకి 1,000 రూపాయలు కుట్టుకోళ్ళకి అలాగ ఉంటుందటండి. ఆ స్థాయిలో కొంటాడటండి ఆయన. ఆ తర్వాత ఈయనకి కొంతకాలం అయిన తర్వాత వాక్యం అర్థమయ్యి, నా దేహాన్ని కప్పుకోవడానికి ఇంత ఖరీదైన బట్టలు నాకు అవసరం లేదు అని ఆ జత బట్టల్ని 5,000, 6,000 ఉండాల్సిన బట్టల్ని 2,000కి కుదించి మరి ఆ డబ్బుల్ని ఎందుకంటే దేవుని పనికి ఉపయోగిస్తాడటండి ఆయన. ఇది కథ కాదండి, ఇది నిజమండి, వాస్తవం అండి. మీకు తెలుసు ఆయన చెన్నై గారు. అంతేనండి. ఇక్కడ కూడా వీళ్ళు దేవుని రాజ్యం చేత ప్రభావితం చేయబడిన వాళ్ళు ధనవంతులు ఉండి ఆడంబరాలు కోరుకోలేదండి. ధనవంతులై ఉండి ఆడంబరాలు కోరలేదు. ప్రస్తుతం ఇప్పుడు మనుషులు ఏం కోరుకుంటున్నారండి? అమ్మా ఆడంబరం అండి, అక్కర్లేదు కూడా కావాలనుకుంటున్నారండి. అది అక్కర్లేదండి. ఉదాహరణకి ఆడంబరం ఎలాగుంటుందంటే చిన్న చిత్రం చూడండి. మనం డీమార్ట్కి వెళ్ళామండి. డీమార్ట్లో మనకు కావాల్సిన సరుకు ఎంత అండి? అదే ఎంతండి? 2,000 కూడా అక్కర్లేదండి. మనం ఒకవేళ సబ్బులు అయిపోతే సబ్బులకి వెళ్తామండి, లేదా ఇంట్లో సరుకులు అయిపోతే ముడి సరుకు కొనడానికి వెళ్తామండి. కానీ అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఎంత బిల్లు తీసుకొస్తామండి? అక్కర్లేదండి. అది ఓ రోజు నేను క్యూలో నిలబడ్డానండి. 250 రూపాయల సరుకులండి అయ్యి. క్యూలో నిలబడితే నా వెనకాల ఉన్న ఆయన ఇంత బుట్ట పెట్టుకొని, సార్ మీ బుట్ట ఏదని అడుగుతున్నాడండి. అది నా బుట్ట లేదండి, ఇదేనండి అన్నారండి. ప్రతి మనిషి ఆడంబరాలు బ్రతుకుతున్నాడండి. ఇక్కడ
వారు దేవుని రాజ్యం చేత ప్రభావితం చేయబడి ఏది వెల్లడి చేశారంటే వారు తమను తగ్గించుకొని దేవుని రాజ్య విస్తరణ కొరకు ప్రయాసపడిన వాళ్ళు అంటాడు. తగ్గించుకునే వ్యక్తే దేవుని రాజ్య విస్తరణ కొరకు ప్రయాసపడతాడండి. గర్విష్టి విస్తరణకు ప్రయాసపడ్డండి. మీరు ఎక్కడైనా చూడండి బైబిల్లో ఎవరైనా సరే దేవుని రాజ్య విస్తరణ కొరకు ప్రయాసపడిన వాళ్ళు ఎక్కడైనా చరిత్ర చదవండి, వాళ్ళు ఏముంటుందండి, వాళ్ళల్లో ఆ దేవత్వం ఉంటుందండి. ఆ దీనులే చేశారండి, గర్విష్ఠులు చేయలేదండి. ఇప్పుడు కూడా అంతేనండి. గర్విష్ఠి చేయడు, గర్విష్ఠి రాడు, గర్విష్ఠి ఆలోచించడు. అదండి. 3 త్యాగము. దేవుని రాజ్యం చేత ప్రభావితం చేయబడిన జీవితంలో వారు దేవుని రాజ్య విస్తరణ కొరకు ప్రయాసపడిన వాళ్ళు. వాళ్ళలో ఏది వెల్లడైందంటే త్యాగం వెల్లడైందండి. త్యాగం వెల్లడైంది. ఎలా వెల్లడైంది త్యాగం? ఏంటి ఆ త్యాగం? ప్రభువు పరిచర్యలో వాడబడిరి. ఎలాగా ప్రభు పరిచర్యలో వాడబడి ఉంటారండి వాళ్ళు? ఎలాగా ప్రభు పరిచర్యలో వాడబడి ఉంటారు? అదే ఎలా వాడబడి ఉంటారు? అక్కడ సమయాన్ని త్యాగం చేశారండి వాళ్ళు. త్యాగం చేశారండి. ఎప్పుడైనా మనం ప్రభు కొరకు మనం సమయాన్ని ఎంత కేటాయిస్తామమ్మా? ఒకవేళ ప్రార్థనకి సమయాన్ని కేటాయించవచ్చు, వాక్యం చదవటానికి సమయాన్ని కేటాయించవచ్చు, లేకపోతే ఆరాధనకి సమయం కేటాయించవచ్చు, బైబిల్ తరగతికి సమయాన్ని కేటాయించవచ్చు. ఓకే, ప్రభు పరిచర్య కొరకు మన సమయాన్ని ఎంత కేటాయిస్తున్నాం? ఈ రోజున సమయం దొరికితే మనుషులు ఆ సెల్ ఫోన్ పట్టుకొని సమయం గడుపుతున్నారండి. సమయం దొరికితే స్నేహితులు పట్టుకొని సమయం గడుపుతున్నారండి. సమయం గడిపితే ఇంకేదో పట్టుకొని సమయాన్ని గడుపుతున్నారండి. ప్రభు పరిచర్యలో సమయాన్ని గడపట్లేదండి. మా చింతనంలో మేము ఎక్కువగా పరిచర్యకు సహకరించేవాళ్ళమండి. అప్పుడు జీవితాలు చాలా చిన్నవి, వాళ్ళు సంపాదన కూడా చాలా చిన్నదే. అయినా సరే 5-6 వచ్చేసి వాళ్ళు స్నానం చేసేసి వాళ్ళు ఓ ప్లేస్కి వచ్చేసి ఆ ప్లేస్లో ఏదో ఒక కార్యక్రమం, సువార్త కూటమో, ప్రార్థన కూడికో, గృహ దర్శనాలు ఏమో ఒకటి ఉండే, లేదా కొత్త వ్యక్తిని పరిచయం చేయటం అలాగుండేయండి. ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నాం? ఆ సమయం లేక. కారణం ఏంటండి? ప్రాబ్లం ఏంటండి? అందుకే మన ఆత్మీయ జీవితాలు స్థానిక సంఘ క్షేమాభివృద్ధి చెందకపోవటానికి కారణం అవుతుందండి. వీళ్ళు సమయాన్ని కేటాయించి ఉంటారండి, కేటాయించారండి. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోవారండి వాళ్ళు. ఇంకేంటి వాళ్ళు త్యాగం చేసిందండి. అక్కడ మాట అండి 3వ వచనంలో, 3వ వచనంలో మాట ఏంటమ్మా? ఆస్తితో, తమకు కలిగిన ఆస్తితో అంటే ఏం చేశారండి? ఏం త్యాగం చేశారండి? ఖర్చు పెట్టారండి. తమ సొంత ధనాన్ని ఖర్చు పెట్టారండి వాళ్ళు. దేవుని రాజ్య విస్తరణ కొరకు.
అది మనకి ఇప్పటికీ అర్థం కాదండి. ఈరోజు మనం ఏం త్యాగం చేస్తున్నాం యేసుప్రభు కోసం? పోనీ ఏమండి, శ్రీనుబాబు కొరకు మనం ఏమైనా త్యాగం చేయమంటే ఆయనకి నాకు సంబంధం ఏంటి? ఆయన నాకేం చేశాడు నేను త్యాగం చేయటానికి అనొచ్చు, అనుకుందాం. పోనీ మనం త్యాగం చేస్తే ప్రభు పరిచర్యలో మనం త్యాగం చేయడానికి యేసుప్రభు మనకేం చేశాడండి? మనకేం చేశాడంటే ఆయనకి మనం పరిచర్యలో సహకరించడానికి, ఆ సమయాన్ని గడపడానికి ఆయన నాకేం చేశాడంట? నాకున్న ధనంతో ఆయనకి వెయ్యిపరచడానికి ఆయన నాకేం చేశాడంట? ఏంటని గొప్ప ఏంటి చెప్పండి? దేవుడు యేసుప్రభు మనకిచ్చిన ఈ బ్రతుకు మనకు పెట్టిన భిక్ష, మనకు పెట్టిన భిక్షతో బ్రతుకుతున్నామండి. కాబట్టి ఇక్కడ ప్రభు పరిచర్యలో తమ సమయాన్ని గడిపారు, ప్రభు పరిచర్యలో వారు ఖర్చు పెట్టారండి తమకు కలిగిన ఆస్తితో. అంతేనండి. ఇప్పుడు యేసుప్రభు ప్రయాణం చేస్తున్నారు, శిష్యులు ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళకి అవసరమయ్యే ఆ ప్రయాణానికి సంబంధించిన దుస్తులు కానీ ఆహార పదార్థాలు కానీ ఎవరు సిద్ధం చేసేవారండి? వీళ్ళేనండి. కారణం, దేవుని రాజ్య విస్తరణకు మేము సహకరించాలి. నా ధనం ఖర్చు అవ్వాలి, నా సమయం ఖర్చు అవ్వాలి, నా తెలివి ఖర్చు అవ్వాలి, నా శరీరం ఖర్చు అవ్వాలి, నా శక్తి ఖర్చు అవ్వాలి. ఈరోజు దేవుని కొరకు నువ్వేం ఖర్చు పెడుతున్నావయ్యా? మనం ఏం ఖర్చు పెడుతున్నాం తల్లి? మనం ఏమనుకుంటున్నాం తెలుసండి? నేనేమనుకుంటున్నా తెలుసా? ఆదివారం రావటమే నేను గొప్ప, ఆదివారం రావటమే నేను గొప్ప. అసలు నేను ఎంత గొప్ప ఉండో తెలుసా? నా కోసం ఇంకొక ఆయన వెయిట్ చేస్తాడు. మొన్న హైదరాబాద్లో బైబిల్ కాలేజీలో వాక్యం చెప్తున్నానండి. ఆ ఎదురు ఒక ఆయన కూర్చుంటాడండి. ఆయన సీఎం ఫేషియల్లో పనిచేస్తాడండి. అంటే సీఎం గారి ప్రోగ్రామ్స్లో ఉంటాడనమాట అండి. ఆయన భోజనం దగ్గర కూర్చుంటాడండి, ఆయన ఆఫీసులో కూర్చుంటాడండి, ఆయన ప్రయాణంలో ఉంటాడండి, ఆయన కాన్వాయ్లో ఉంటాడో లేదు తెలియదు, కానీ సీఎం ఫేషియల్లో ఉంటాడనమాట అండి. ఆయన వచ్చి ప్రభు దగ్గర కూర్చుంటాడండి, చిన్నపిల్లల్లో నేర్చుకుంటాడండి. అదండి మనం చాలా ఫీల్ అయిపోతామండి. యేసుప్రభు దగ్గరికి వచ్చి, ఆరాధనకు వచ్చి, నేను కాబట్టి వస్తున్నాను చూసుకో, నేను లేకపోతే నీకు దిక్కు లేదు. ఎవరికి దిక్కు లేదు? యేసుప్రభుకి దిక్కు లేదు, దేవునికే దిక్కు లేదు. నేను ఉండబట్టి ఆయనకు ఆరాధన వెళ్తుంది, నేను లేకపోతే ఏంటి? నథింగ్. అదండి నా అతిశయం, అదండి నా అహంభావం, అదండి నా గర్వం. ఏమో ఒకసారి ఆలోచించండి సహోదరులారా. 4, వాళ్ళల్లో వెల్లడపరచబడింది ఏంటంటే ఆసక్తి. ఆసక్తి వెల్లడపరచబడింది. ఆసక్తి ఎలా వెల్లడపరచబడింది అంటే 3వ వచనంలో తమకు కలిగిన ఆస్తితో చేయుచూ వచ్చిరి అన్నాడండి. చేయుచూ వచ్చిరి అంటే కంటిన్యూషన్ అండి, ఎక్కడ ఆగలేదండి అది. అంటే అక్కడ నేను పరిచర్య చేయుచూ వచ్చిరి, పరిచర్య ఎక్కడ ఆగలేదండి. ఇప్పుడు ఒక వ్యక్తి మొదట్లో కొంచెం ఆసక్తి కలిగి కొంతకాలం ఉన్న తర్వాత మెల్లిమెల్లిగా ప్రతి దాంట్లో తన ఇన్వాల్వ్మెంట్ తగ్గుతూ ఉంటుందండి. తగ్గుద్దండి. తగ్గిందా? మనం ప్రభు పరిచర్యలో మన ఇన్వాల్వ్మెంట్ తగ్గిందా తగ్గలేదా? తగ్గిందంటే దాని అర్థం ఏంటండి? ఆసక్తి ఏమైందండి? సన్నగిల్లిందనమాట అండి. కానీ వీళ్ళు
తమకు కలిగిన ఆస్తితో పరిచర్య చేయుచు ఎక్కడ తగ్గలేదండి వాళ్ళు. యేసు ప్రభువు చనిపోయే వరకు కూడా ఆసక్తి తగ్గలేదండి వాళ్ళకి. దేవుని రాజ్య విస్తరణ కొరకు వారు ప్రయాసపడ్డారండి. దేవుని రాజ్య విస్తరణ కొరకు వాళ్ళు సహకరించారండి. మరి మనలో ఎందుకు ఆసక్తి తగ్గుతుంది? మనలో ఎందుకు ఆసక్తి తగ్గింది అంటే, వీళ్ళలో ఆసక్తి తగ్గకపోవటానికి దేవుని రాజ్యం అంత ప్రభావితం చేసిందా? యేసు ప్రభువు అంత ప్రభావితం చేశాడా? దేవుని మాటలు అంత ప్రభావితం చేసినాయా? మరి నేను ప్రభావితం చేయబడకుండా ఉన్నట్లుగా, నేను ఆసక్తి చూపకుండా, నేను నిర్లక్ష్యంగా ఉండటానికి మరి నన్ను ఏది ప్రభావితం చేస్తుంది? దేవుడు కాదా? యేసు ప్రభువు కాదా? దేవుని యొక్క వాక్యం కాదా? నిర్లక్ష్యంగా లేవండి. అదే 5 దేవుని రాజ్యం విస్తరించుటకు ప్రయాసపడిన వీరిలో ఏది వెల్లడవుతుందంటే ప్రాధాన్యత, వారిచ్చు ప్రాధాన్యత. ప్రతి మనిషి దేని చేత ప్రభావితం చెందుతాడో దానికి ప్రాధాన్యత ఇస్తాడండి. ఒక వ్యక్తి ధనానికి ప్రాధాన్యత ఇచ్చాడు, దానితో ప్రభావితం చెందుతాడండి. ఒకడు స్నేహితులకి ప్రాధాన్యత ఇచ్చాడు, దాని చేత ప్రభావితం చెందుతాడండి. దేని చేత ప్రభావితం చేయబడతాడో దానికి ప్రాధాన్యత ఇస్తాడు. ఫస్ట్ ప్రిపరేషన్ ఇస్తాడని దానికి ఇస్తాడండి. ఫస్ట్ ప్రయారిటీ వాడికి దానికి ఇస్తాడండి. ఈరోజు నేను దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాను? ఒకసారి ఎవరైనా చెప్పండి. యథార్థంగా మాట్లాడుకుందాం కాసేపు. మన దుష్ట తలంపుల్ని, వేషధారణని పక్కన పెట్టేసి యథార్థంగా మాట్లాడుకుందాం. అసలు మనం దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం? మనకు మనం ప్రాధాన్యత ఇస్తున్నాం. వండర్ఫుల్ అండి. అమ్మా, కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తున్నాం. అమ్మా, ఉద్యోగాలకు ప్రాధాన్యత ఇస్తున్నాం. సొంత పనికి ప్రాధాన్యత ఇస్తున్నాం. ధనానికి ప్రాధాన్యత ఇస్తున్నాం. ఫోన్కి ప్రాధాన్యత ఇస్తున్నాం. అక్కర్లేని ప్రాధాన్యత అండి అది. ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నాం. బిడ్డలకు ప్రాధాన్యత ఇస్తున్నాం. అన్నీ నేను ఒక మాట చెప్తానండి, యేసు ప్రభువుకు తప్ప అన్నిటికీ ప్రాధాన్యత ఇస్తున్నాం. మనిషి బుర్ర ఇప్పుడు అన్నిటి చేత నింపబడి అన్నిటి చేత ప్రభావితం చేయబడుతుందండి. అదండి. అయితే వీళ్ళు దేనికి ప్రాధాన్యత ఇచ్చారంటే, హోదాకు కాక ప్రభువుకు ప్రాధాన్యత ఇచ్చేది. నేను ఏ మాటను బట్టి ఈ పదం రాశానంటే, గృహ నిర్వాహకుని భార్య. గృహ నిర్వాహకుడు అంటే అమ్మా మేనేజర్, అతని పేరు కూజా. గృహ నిర్వాహకుడు కూజా భార్య సుసన్న, వీళ్ళందరూ ఉన్నారటండి. ఇప్పుడు ఆమెకు హోదా ఉందా లేదండి? ఉందమ్మా, హోదా ఉంది. హోదాకి ప్రాధాన్యత ఇచ్చిందా? ప్రభువుకు ప్రాధాన్యత ఇచ్చిందా? యేసుకి ప్రాధాన్యత ఇచ్చిందండి. ఒకవేళ హోదాకి ప్రాధాన్యత ఇస్తే ఆమె యేసుకి రాదండి. హోదాకు ప్రాధాన్యత ఇస్తే దేవుని రాజ్య విస్తరణ కొరకు సహకరించదండి. హోదాకు ప్రాధాన్యత ఇచ్చిన వాళ్ళైతే దేవుని రాజ్యానికి వాళ్ళు తమ సమయాన్ని, ధనాన్ని హెచ్చించరండి. పిల్లలు, ఈరోజు
హోదాకు సంబంధించి మనం దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం ఎక్కువగా? ఒకసారి ఆలోచించండి. నేను ప్రభువుకు ప్రాధాన్యత ఇస్తున్నానా, నా హోదాకు ప్రాధాన్యత ఇస్తున్నానా? ఒకవేళ ఆ కూజ లేకపోతే గృహ నిర్వాహకుని భార్య అతని భర్త అధికారి అయి ఉన్నప్పటికీ కూడా ఆమె తన హోదాని ఎక్కడా ప్రదర్శించలేదు. తన హోదాని ఎక్కడ ప్రదర్శించలేదు. ఆమె ఒకటే అనుకుంది, నేను ప్రభు కొరకు సాధనంగా వాడబడుతున్నానంటే. ఈరోజు చాలామంది తమకు కలిగిన హోదాతో ప్రభు పరిచర్యలో కొలతలు వేసుకుంటారండి. నేనేంటి, నేను ప్రభు పనిలో వాడబట్టం ఏంటి? నేను అంతకుముందు చెప్పాను, మళ్ళీ చెప్తానండి. నా చిన్నతనంలో నేను విజయవాడ రోటరీ క్లబ్కి వెళ్ళానండి. ఒక మతశాఖ మీటింగ్కి. ఆ మీటింగ్లో ఒక ఆయన బిల్డింగ్ తుడుస్తున్నాడండి, కుర్చీలు వేస్తున్నాడండి, మామూలు కామన్ బట్టలు వేసుకొని. అప్పుడు నన్ను తీసుకెళ్ళిన ఆయన అంటాడు, ఆయన నీకు ఎవరో తెలుసా అని. తెలియదు, నాకు ఎందుకు తెలుస్తుంది? ఆయన విజయవాడ మున్సిపల్ కమిషనర్ అన్నాడండి. ఆయన హోదా ఏంటండి? అదే ఇంకో హోదా ఏంటంటే ఆ మహానగరం, విజయవాడ మహానగరాన్ని అంతటినీ క్లీన్ చేయిస్తాడండి మనుషులను పెట్టి. ఈయన మాత్రం ప్రభు సన్నిధిలో క్లీన్ చేస్తున్నాడండి. ఈరోజు అంత తగ్గింపు ఉందండి మనకి, అంత వినయం ఉందండి. ఏలూరులో ఒక వైద్యురాలు, వెటర్నరీ డాక్టర్ అండి. ఆమె విజయవాడలో ఆమె మెడిసిన్ చదువుతూ ఒక అరగంట గంట ముందే వెళ్ళిపోయి బిల్డింగ్ తుడిచేసి కుర్చీలన్నీ వేసేదటండి. డాక్టర్ అండి. ఎవరు ఎప్పుడు మాట్లాడినా నేను ఒక డాక్టర్ గారిని అనుకోదండి. మన ఎక్కడో మీటింగ్లో కలిసానండి ఆమె డాక్టర్ గారు, కూర్చోవచ్చు. ఆయన సేవకుడు నాతో మాట్లాడుతున్నాడని లేచి నుంచొని నాతో మాట్లాడుతున్నారని అంత రెస్పెక్ట్ ఇచ్చిందండి. అలాంటి వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు చేతులు ఇచ్చి నమస్కరించాలండి. వీళ్ళు హోదాకు ప్రాధాన్యత ఇచ్చారా, ప్రభువుకు ప్రాధాన్యత ఇచ్చారా? నువ్వు నీ హోదాకు ప్రాధాన్యత ఇస్తున్నావా, ప్రభువుకు ప్రాధాన్యత ఇస్తున్నావా? అందుకే వాళ్ళు దేవుని రాజ్య విస్తరణ కొరకు ప్రయాసపడిన వాళ్ళండి. 6, ఏది వెల్లడైంది? దేవుని రాజ్య విస్తరణకు ప్రయాసపడుతుల్లో ఏది వెల్లడి చేశారంటే వాళ్ళ మాదిరిని వెల్లడి చేశారండి. మాదిరి ఎలా చేయబడిందంటే పరిచర్య చేసిన వారి జాబితాలో చేర్చబడిరి. అందుకే వాళ్ళ పేర్లు లెక్కించబడ్డాయండి దేవుని గ్రంథంలో. అదేంటంటే ప్రపంచానికి వాళ్ళు మాదిరిగా ఉండాలని, వాళ్ళు మాదిరి చూపించారని తెలియజేయటానికండి. ఈరోజు మనం దేవుని రాజ్యం చేత ప్రభావితం చేయబడితే, దేవుని రాజ్య ప్రభావితము చేయబడిన మనం దేవుని రాజ్య విస్తరణ కొరకు ఇతరులకు ఏ మాదిరి చూపిస్తున్నాం? నిన్ను చూసి వీళ్ళలాగా మనం సమయానికి రావాలి అని ఎప్పుడైనా అనిపించిందా? నిన్ను చూసి వీళ్ళలాగా మనం తగ్గించుకొని పరిచర్య చేయాలని ఎప్పుడైనా అనిపించిందా? వీళ్ళని చూసి, నన్ను చూసి, ఇదిగో వీళ్ళు యాక్టివ్గా ఉన్నారు, మనం కూడా యాక్టివ్గా ఉండాలి అన్న మాదిరి చూపించారా? ఏదండి వాళ్ళు మాదిరి చూపించారండి. ఎంతమందికి మాదిరి చూపించారండి?
సర్వ మానవాళికి మాదిరి చూపించారండి వాళ్ళు. ఇదిగో మేము ప్రభువు కొరకు ఇలా పరిచర్య చేశాం, ఆయన రాజ్య విస్తరణ కొరకు, దేవుని రాజ్య విస్తరణ కొరకు మేము ఎంత ప్రయాసపడ్డాం. మరి ఈరోజు మన మాదిరి ఆలోచించండి పిల్లారా, ఆలోచించండి. అంటే నాకు సమయం లేదు, దీని మీద నిలబడాలని, ప్రతి పాయింట్ దగ్గర నిలబడాలని నేను నిలబడలేనండి, టైం లేదండి. 7 వీళ్ళు వెల్లడి చేసింది భక్తి. దేవుని రాజ్య విస్తరణలో వీళ్ళల్లో వెల్లడయింది ఏంటంటే భక్తి వెల్లడయిందండి. భక్తి వెల్లడయిందని మనం ఎలా చెప్పగలం అమ్మా? నేనేం రాశానంటే శ్రద్ధ. శ్రద్ధ కనిపించిందండి. శ్రద్ధ ఎక్కడ కనిపించింది? ఇప్పుడు వాళ్ళు పరిచర్య చేస్తున్నారు, తమకు కలిగిన ఆస్తితో ఉపచారం చేస్తున్నారు. ఎవరెవరికి చేస్తున్నారండి? యేసుకి, ఆయనతో పాటు శిష్యులకి. అప్పుడు ఉపచారం చేసినప్పుడు యేసు కంటే ఏమైనా చేస్తామండి, ఆ శిష్యులకు కూడా ఏం చేయము. అప్పుడు ఏం చేసి ఉంటారమ్మా? అసలు మనం ప్రాక్టికల్గా ఆలోచిస్తే వాళ్ళు ఏం చేసి ఉంటారండి? పరిచర్య అన్నప్పుడు ఏం చేసి ఉంటారండి? ఆహారం పెట్టుంటారమ్మా, ఆహారం సిద్ధం చేస్తారండి, బట్టలు అమ్మా ఉతుకుంటారండి. యేసు బట్టలైనా శిష్యుల బట్టలు కూడానండి, అంతేనండి. అప్పుడు యేసుతో పాటు ఎంతమంది భోజనాలు పెట్టాలండి? ఆయనతో పాటు వస్తే ఎవరైనా భోజనాలు పెట్టప్పుడు, యేసు ఇంట్లో ఉన్నాడు, చాలామంది వస్తారు, వాళ్ళకి భోజనాలు పెట్టాలండి. అప్పుడు ఎలా పరిచయం చేసి ఉంటారండి? శ్రద్ధ అండి. ఆ శ్రద్ధ ఎందుకు ఉందంటే వాళ్ళలో భక్తి ఉందండి. భక్తి ఎక్కడ ఉంటుందో అక్కడ శ్రద్ధ ఉంటుందండి. ఉదాహరణకి మనం చాలాసార్లు చెప్పుకున్నాం, లేవీ కాండంలో బలు అర్పించాలి. బలు అర్పించేటప్పుడు లేవీలకి ఆ బలిపీఠం మీద ఆ కట్టెలను చక్కగా పేర్చాలండి. నేను పదం అంటానండి, కాలిపోయే కట్టెలకి చక్కగా పేర్చడం ఎందుకు? అవి కాలిపోయే కట్టెలు, ఓ పొల్ల మొక్క అలాగేస్తే కాలిపోద్ది, దాన్ని చక్కగా పేర్చడం ఏంటండి? ఆ పశువుని ఖండఖండాలుగా నరికి ఏ పార్టుకు ఆ పార్టు చక్కగా వరుస క్రమంలో పెట్టాలి. ఇప్పుడు దహించే పశువుని ఆ వరుస క్రమంలో పెట్టడం ఎందుకు? ఎలా పడితే చేసేయచ్చు కదా, దహించిపోతాయి కదా. శ్రద్ధ అండి. ఆ శ్రద్ధ ఏంటంటే భక్తిని వెల్లడి చేస్తుందండి. నేనేమో దేవుని పని ఏదైనా చేస్తే, నేను పరిచర్య చేస్తే, నేను పరిచర్యకు సహకరిస్తే నేను దాన్ని ఎలా చేయాలండి? శ్రద్ధతో చేయాలండి. ఒకవేళ చేస్తానని చెప్పి చేయకుండా ఉంటే, ఒకవేళ చేస్తున్నానని చెప్పి మధ్యలో బ్రేక్ అయిపోతే, ఒకవేళ చేస్తానని చెప్పి మధ్యలో ఎస్కేప్ అయిపోతే శ్రద్ధ లేదండి. అంటే ఒక రకంగా భక్తికి శ్రద్ధకి ఏదో సంబంధం ఉందన్నమాట అండి. ఇప్పుడు ఆరాధనకు వచ్చే వ్యక్తి శ్రద్ధతో వస్తాడా, అశ్రద్ధతో వస్తాడా? అంటే శ్రద్ధతో వస్తున్నాడంటే ఏది వెల్లడవుతుందండి? అతనికి దేవుడు అంటే భక్తి, దేవుణ్ణి పూజించడం, దేవుణ్ణి కొనియాడటం భక్తితో చేస్తున్నాడు అన్నమాట అండి. అందుకే ఆయనలో శ్రద్ధ ఉందండి. సమయానికి రానోడు శ్రద్ధ లేనోడండి. ఒక రకం చెప్పాలంటే భక్తి లేనోడండి. భక్తి ఉన్నవాడు ఎప్పుడు ఆలస్యంగా రాడండి. వీళ్ళల్లో శ్రద్ధ కనిపించిందండి, అంటే భక్తిని వెల్లడి చేశారండి. చివరి పాయింట్. అప్పుడు చివరి పాయింట్ ఏంటంటే దేవుని రాజ్య విస్తరణ కొరకు వీళ్ళు ప్రయాసపడుతున్నారు. వాళ్ళ విశ్వాసం వెల్లడైంది, వాళ్ళ తగ్గింపు వెల్లడైంది, వాళ్ళ త్యాగం వెల్లడైంది, వాళ్ళ ఆసక్తి వెల్లడైంది, వారి ప్రాధాన్యత వెల్లడైంది, వారి మాదిరి వెల్లడైంది, వారి భక్తి వెల్లడైంది. ఇవన్నీ ఏది ఉంటే వెల్లడైందండి? ప్రేమ. ప్రేమ వెల్లడైందండి. అందుకే ప్రేమ ఎలా వెల్లడైందంటే
సరిగ్గా రాత్నానా? దేవుని రాజ్య విస్తరణకు ప్రయాసపడిరి. ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ ప్రయాసం ఉంటుంది. బైబిల్ ఎక్కడ ఉందండి అది? ప్రేమ ఉన్న చోట ప్రయాసం ఉంటుందని ఎక్కడైనా ఉందమ్మా బైబిల్లో? ఎక్కడమ్మా? మొదటి దశలోనికి పత్రిక 1వ అధ్యాయం చదవండి. మూడు 2-3 వచనాలమ్మా. విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును. అంతేనండి. అంటే వాళ్ళు ప్రయాసపడుతున్నారు, పని చేస్తున్నారు, నిరీక్షణ కలిగి ఉన్నారు, లేకపోతే ఓర్పు కలిగి ఉన్నారు. ఈ 3 దేన్ని బట్టి ఉన్నాయి అమ్మా? విశ్వాసం ఉంది కాబట్టి పని చేస్తున్నారు, ప్రేమ ఉంది కాబట్టి ప్రయాసపడుతున్నారు, నిరీక్షణ ఉంది కాబట్టి ఓర్చుకుంటున్నారు. అలాగే అక్కడ వీళ్ళు దేవుని రాజ్య విస్తరణ కొరకు ఎందుకు ప్రయాసపడాలి? అంత కష్టపడాలి, ఎందుకు పడాలి? నాకే అనిపిస్తుంది ఒక్కోసారి మోహన్ డానియల్ గారు చూసి, అంటే ఈయన ఎంత కష్టపడతాడు, అవసరం ఏంటి అంటే అనిపిస్తుందండి నాకు. ఒకసారి ఎప్పుడో మక్కిన మీటింగ్లోనే ఆ రాత్రి బండి మీద తీసుకొస్తున్నారండి నన్ను. ఆ బండి మీద గుంటూరు తీసుకురావడానికి మెయిన్ రోడ్డు కాకుండా డొంకలోంచి తీసుకొస్తున్నారు, షార్ట్ రూట్. అవన్నీ గోతులు, నా నడుమేమో టకేలు మంటుంది ఒక పక్క నుంచి. ఆయన ఎక్కడ ఆగడం, స్పీడ్ మీద వెళ్ళాలి, నన్ను బస్సుకు అందించాలి, నా ప్రయాణం కోసం ఆయన ఆలోచన. అప్పుడు ఇంత కష్టం, ఇంత ప్రయాస అనిపించిందండి నాకు. ఆ తర్వాత నాకు సిగ్గేసిందండి. దేవుని రాజ్య విస్తరణ కొరకు వీళ్ళు ప్రయాసపడుతున్నారంటే వాళ్ళలో ఏముందండి? ప్రేమ ఉందండి. ప్రేమ ఎక్కడున్నా సరే అక్కడ ప్రయాసం ఉంటుందండి. ఒక వ్యక్తి తన కుటుంబం కొరకు ప్రయాసపడుతున్నాడు. దేనికోసం? ప్రేమ ఉంది కాబట్టి అండి. ప్రేమ లేని వ్యక్తి కుటుంబం కొరకు ప్రయాసపడ్డండి. ఎప్పుడైనా నేను కుటుంబం కోసం ఎందుకు కష్టపడాలి అని ఒక యజమానుడు అనుకుంటే కుటుంబం ఏమైపోద్దండి? అల్లకల్లోలం అయిపోద్దండి. అందుకే ఆ యజమాని బయట ఎంత కష్టపడి వచ్చినా ఇంటికి వచ్చేసరికి ఎలా ఉంటాడండి? ఆ ప్రయాసంతా మర్చిపోతాడండి, ఆ కష్టమంతా మర్చిపోతాడండి. కారణం ఏంటమ్మా? ఆ ప్రేమ అన్నమాట అండి. ఈరోజు చాలామంది దేవుని పరిచర్యలో వంతులు వేసుకుంటారండి. నేను ఇంత చేశాను, నేను అంత చేశాను, నేను కాబట్టి ఇంత చేసేస్తున్నాను, వాళ్ళు చేయరా, వీళ్ళు చేయరా వాళ్ళు చేయరా అనుకొని వంతులు వేసుకొని అసలు చేయకుండా ఎగ్గొట్టేస్తారండి. ప్రేమ ఉంటే అసలు నీకు వంతుతో పని లేదు, నాకు ఎక్కువ చేసే భాగ్యం దేవుడు ఇస్తున్నాడు అనుకొని ఇంకా దేవుని కొరకు ప్రయాసపడతామండి. అదండి వీళ్ళు ఇలా చేయగలిగారంటే దేవుని రాజ్యం వాళ్ళని ప్రభావితం చేసిందండి. అందుకే వాళ్ళు దేవుని రాజ్య విస్తరణ కొరకు అంత ప్రయాసపడ్డారు. అప్పుడు దేవుని రాజ్యం చేత ప్రభావితులై దేవుని రాజ్య విస్తరణ కొరకు ప్రయాసపట్లో వాళ్ళు వెల్లడి చేసింది ఏంటండి? వాళ్ళ విశ్వాసాన్ని వెల్లడి చేశారు, వారి దీనత్వం వెల్లడి చేశారు, వారి త్యాగం వెల్లడి చేశారు, వారి ఆసక్తి వెల్లడి చేశారు, వారి ప్రాధాన్యత వెల్లడి చేశారు, వారి మాదిరి వెల్లడి చేశారు, వారి భక్తిని వెల్లడి చేశారు, వారి ప్రేమను వెల్లడి చేశారు. ఈరోజు దేవుని రాజ్యం చేత ప్రభావితం చేయబడిన నేను ఏది వెల్లడి చేస్తున్నాను? ఒకసారి ఆలోచించండి. ఆలోచించి దేవుని రాజ్యం మహోన్నతమైంది, ఆ దేవుని రాజ్యం నాలో పనిచేయాలి, నన్ను ప్రభావితం చేయాలి. ఆ ప్రభావితం చేయబడిన నేను దేవుని రాజ్య విస్తరణ కొరకు నేను ఎంత ప్రయాసపడుతున్నానో ఆలోచించండి. దాని కొరకు నాలో నుంచి ఏది వెల్లడవుతుందో గుర్తించండి, గ్రహించండి. దేవుని రాజ్యం చేత ప్రభావితులమయ్యి దేవుని రాజ్య విస్తరణకు మనమందరం పాటుపడదాం, మనమందరం ప్రయాసపడదాం.
మనం అందరం కృషి చేద్దాం, మనం అందరం సాధనాలు ఉపయోగపడదాం. అదండి ఈ రాత్రి కాలంలో మిమ్మల్ని అందరు నేను హెచ్చరించే అయ్యానండి. ఈ పాఠం మీకంటే నాకెక్కువ ఉపయోగపడుతుందండి, మీ అందరికి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నానండి. ఉపయోగపడుతుందమ్మా? అమ్మా ఉపయోగపడద్దండి? మీలో ఎవరైనా సరే ఈ పాఠం చేత ప్రభావితం అయితే ఏదైనా మీరు 2 మాటలు మీ స్పందన వచ్చి చెప్పండి, అప్పుడు నమ్ముతానండి నేను. అప్పుడు అనండి, నువ్వు నమ్మితే అంత, నమ్మకపోతే మాకు మీ నమ్మకంతో నాకేంటి పని అనండి. అనండి, ఒక మాట అనండి, వెళ్ళిపోతాను. కాస్త దేవుని రాజ్య విస్తరణ కొరకు దేవుని రాజ్యం చేత ప్రభావితం చేయబడిన వారంగా మనం అందరం బ్రతుకుతామండి. ఈ అవకాశం ఇచ్చిన దేవునికి, అలాగే శ్రీనగర్లో కూడుకుంటున్న క్రీస్తు సంఘానికి, అలాగే తోటి సువార్థికులకి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ముగిస్తాను.